నా దాకా చేస్తే నేను ఊపుతా, వీని కడుపు కొడితే ఊపరు. నువ్వు కూడా అంతే కొన్నావు కదా, వాళ్ళు పోగానే మళ్ళీ రాగానే కాలు ముఖంగానే రైట్ రబే వచ్చాయని చెప్పి అదే చేస్తావు. అవురా, వదిలేస్తా అంటే ఏం చేస్తాం, దిక్కు దికానా లేదు కదా. వీడు పోస్ట్ చేసిన టైంకి పోస్ట్ అవుతుంది, వీని గురించి పట్టింపు లేదు, ఏం లేదు. వీనికి తెలివి లేదు. తెలివి ఉన్న దాకా నేను తీసుకోతారా బాబు. ఓవర్ మంచోళ్ళు ఓవర్ చెడ్డోళ్ళు నా బాయ్స్ ఛానల్లో నేను వీడియోలో చెప్పబోతున్నా. ఇదని కాదు, ఓరోరో దాకా ఇప్పుడు దాకా ఉండే ఓరోరు పోయిరు, ఓరోరు 3-4 ఛానల్ ఓపెన్ చేసుకున్నారు. అందరి గురించి నేను చెప్తాను. ఎందుకంటే కొన్నిటికి చేసేదాకా మంచిగా ఉంటుంది. అరే వీడు ఓపెన్ చేసుకోలేడా 3-4 ఛానల్, ఇదంట అదంట అదంట ఇదంట. నేను డీటెయిల్ ఓవర్ వచ్చినా నేను మాట్లాడుకున్నా. ఈడదాకా అదే ఆడదాకా. అరే ఇంకా చెప్తున్నా చోటే బచ్చం పోలేసరిగా పోరు. అరే అట్లా కాదురా, ఇట్లా పంచుకోర్రా అంటే పంచుకోరంట. అన్ని ఓపెన్ చేసుకొని అన్ని నేను తీసుకొని అట్లా ఒక్కొని దగ్గర షేర్ తీసుకోలేను. నేను అదే 10% 20% నాకు షేర్ అంటే నేను బతకలేనా? ఖర్చులు దునియా పెడుతున్నా నేను వీళ్ళకి. నా సొంత పైసలతో పెడుతున్నా. నేను షేర్లు తీసుకోలేనా వీళ్ళ దగ్గర? ఎడిటింగ్ చేయించి పుష్ చేసి నేనే వీడియో చేసి కమ్యూనిటీ పోస్ట్లు వేసి ఒక హైలైట్ చేస్తుంటే